ఇది అమ్మ తరఫున శాల్వా అండి. మేము ఆల్రెడీ ఇది అమ్మ తరఫున చెప్పానండి. రావాలని ప్రయత్నించింది. అమ్మ తరఫున భగవంతుడు ఆలస్యం చేస్తాడని అధ్యాయం చేయడం. సాయంకాలం చెప్తాను. ఎప్పుడో రావాల్సింది అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కనపడదు, వీల్ చైర్ మీద తీసుకొస్తుంటారు. కొడుకు ఎవరో చెప్తారు. ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు 50th year లోపల ఇచ్చేయండి. ఎవరికైనా కరెక్ట్ సార్. ఆఫ్టర్ దట్ వీ డోంట్ అచీవ్ ఎనీథింగ్. మన నీ 20th year నువ్వు కెరియర్ స్టార్ట్ చేసావు. 20 years పనిచేసిన ఇంకా తర్వాత మనకి అచీవ్మెంట్ ఉండదు. నాకే ఏమిటో ఆశ్చర్యంగా ఉందండి. తెలియట్లేదు. ఉంటే నాకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఎంత సంతోషపడేవారు అని. ఇప్పుడు ఎంత సంతోషపడేవారు. ఆదర్శ సుబ్బారావు నుండి నదులు ఉన్నాయి పల్లెట్లు ఉమ్మేస్తాయి. సుబ్బారావు అంటే మనకి తట్టలేదు మామూలుగా. అప్పుడు ఆలోచించి అడిగారు. అవును, ఇది వస్తే అడిగాడు. నేనేగా నేర్పాం బీచ్కి తీసుకెళ్ళి మాట్లాడేటప్పుడు చెయ్యి. నేను చెప్పాను నరేష్ ఒకసారి వస్తాను. కొంచెం డైనింగ్ టేబుల్ బెడ్రూమ్ దాకా మంచి చూడాలి కూడా. అంటారు ఏమంటారు. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా వచ్చింది. ఓన్లీ డైరెక్టర్గా వచ్చింది మీకే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మా అందరికి ఇంకా పండుగ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికి కూడా చాలా ఫోన్లు ఎన్ఆర్ఐస్ దగ్గర ఎక్కువ వస్తుంది. మొహటం లేకుండా ఏదైనా గుండెబోదని చెప్పడం అనేది మళ్ళీ ఒకసారి దర్శనం అంటే ఏదైనా సార్ మీ సినిమా విజయవాడలో సూపర్ స్టార్ కలెక్షన్స్ లేదా 40% ఇదిగో కలెక్షన్ రిపోర్ట్ నాకు ఎదురు చూపించారు ఆయన. నేను షాకు పద్నాలుగులో ఉన్నప్పుడు. అంటే ఆయన అడిగింది ఏంటంటే తెలుగు వాళ్ళకి డైరెక్టర్ గా మన నేరం శిక్ష రిలీజ్ అయినప్పుడు 2 weeks లో దేవుడు చేసిన మనుషులు రిలీజ్ పెట్టారు వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్స్. తప్పితే డేట్ లేదని బాగా వచ్చి గొడవ. నాది బ్లాక్ అండ్ వైట్ పిక్చరు, నా మల్టీ స్టార్ కలరు, దేవుడు చేసిన మనుషులు వేస్తారేంటి నా మీద, నేనేమైపోవాలి, నా పిక్చర్ ఏమైపోవాలి, పెద్ద గొడవ చేసి మాతో పాటు బెజార్ వచ్చాడు. దేవుడు చేసిన మనుషులు రిలీజ్ లంచ్ చేస్తున్నాం, హౌస్ఫుల్ రిటర్న్ కవర్ అని చెప్పారు. 100 days ఆడండి. అంత చేశాను కదా ఈ మధ్య. ఆ మధ్యన ఇప్పుడు 2 years బ్యాక్ ఎప్పుడో చూసింది సినిమా మైనస్. అందరూ సాగర సంగమం అని స్వాతిమిత్యం అని ఇవన్నీ అంటారు కదా. ఆ నేరము శిక్షణలో ఉండేటువంటి కొన్ని హ్యూమన్ ఎలిమెంట్ అని అంతే కదా. ఏదో మన పాటలో కన్నదాసులు గారు రాసినట్టు సౌఖ్యమా అని పెట్టారు. గరుడ సౌఖ్యమా అంటే మొన్న దిగు నువ్వు కిందకి దిగి ఈ సంగతి చెప్తాను. రాజశేఖర్లో కూడా మొన్న చూసి అక్కడక్కడ ఊడిపోయి వీడు కట్టుకొస్తాడు పైన. నేను ఫ్లైట్ వచ్చామని అడుగుతాడు. అంటే నాకు లైట్ నన్ను కొట్టాడు నన్ను అంటాడు. లైట్ ఇక్కడ ఏమ్రా బాబు నువ్వు ఎవరో మొదలుపెట్టండి. ఎవరో అడగాలిగా. చెప్పండి సార్. ఓకే, మీ యొక్క ఇంత ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నాది ఎక్స్పీరియన్స్ కాదు. అంటే మేము మామూలుగా
లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత యాక్టర్ అయ్యాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, స్టూడియో ఓనర్ అయ్యాడు. ఇవాళ ఎంత వామన అవతారం సూర్యుడా కనుక్కున్నట్టుగా ఉన్నటువంటి కృష్ణ మాట్లాడితే బాగుంటుంది. స్టిల్ అంటే మన జీవిత కాలంలోనే ఒక ఆర్టిస్ట్ గ్రోత్ని ఇంత గొప్పగా చూడటం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని పొందిన వాళ్ళలో నేను ఒకండి. అందుకని ఇవాళ నా గురించి ఏదైనా రెండు మాటలు అతను మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఐ కెన్ రిమెంబర్ హౌ ఈ స్టిల్ థింకింగ్ ఆఫ్ మీ. ఫస్ట్ ఇండస్ట్రీలో నేను అడుగు పెట్టినప్పుడు నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఫొటోస్ పంపిస్తే ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. తర్వాత అరుణాచలం స్టూడియోలో సుబ్బారావు గారు, విశ్వం గారు అంటే మేమంతా విశ్వం గారు అనేవాళ్ళం, విశ్వనాథ్ గారు అనేవాళ్ళం కాదు. సుబ్బారావు విశ్వం గారిని పిలిచేవాళ్ళు, మేమంతా కూడా విశ్వం గారు అని అనేవాళ్ళని. మాకు సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలలు మాకు ఎట్లా నడవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పి మమ్మల్ని ముందు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. తర్వాత మా అదృష్టం బాగుండి ఆ రోజుల్లో సోషల్ పిక్చర్లో కలర్ రాలేదు. ఫస్ట్ సోషల్ పిక్చరు కలర్గా తీశారు. ఆ అదృష్టం మాకు దక్కింది. ఆ సినిమా 100 days అయింది. ఆ తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను ప్రైవేట్ మాస్టర్లో విలన్గా యాక్ట్ చేశాను. అదొక్కటే పిక్చర్ నా లైఫ్లో విలన్గా యాక్ట్ చేసింది. తర్వాత నేరమో శిక్ష, ఉండమో ఉట్టు పెడతా, ఈ 2 చాలా చాలా మంచి పిక్చర్లు. ఆ సినిమాల్లో వారితో పనిచేయటం నా అదృష్టం. చాలా బాగా వచ్చినాయి ఆ సినిమాలు 2 కూడా సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు తర్వాత నేను క్రైమ్ పిక్చర్లు యాక్ట్ చేయటం వల్ల వారితో ఎక్కువ పిక్చర్లు నేను యాక్ట్ చేయలేకపోయాను. అది నా దురదృష్టం. మామూలుగా ఫ్యామిలీ పిక్చర్లు చేసేవాడిని కానీ ఎక్కువ క్రైమ్ పిక్చర్లు, యాక్షన్ పిక్చర్లు వీటి వల్ల నేను వారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేకపోయాను. తక్కువ సినిమాలు యాక్ట్ చేసినా మంచి సినిమాలు యాక్ట్ చేయడం నా అదృష్టం. మీ అందరికీ థ్యాంక్స్. విశ్వం గారికి థ్యాంక్స్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తెలుగులో 5-6 మాత్రమే వచ్చింది. పిఎన్ రెడ్డి గారు, ఎల్లి ప్రసాద్ గారు వాళ్ళంతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లుగా వచ్చింది. ఓన్లీ డైరెక్టర్గా వచ్చింది ఓన్లీ విశ్వం గారికి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ కృష్ణ. చాలా ఆనందంగా ఉంది. నువ్వు రావటమే నాకు ఆనందం. ఉందంటే ఏదో కృష్ణుడు కుచేలుడు ఇంటికి వచ్చినట్టు అంత చిన్నగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న ఫైల్ ఒకటి ఉంటుంది, అది ఆల్బమ్. అప్పుడు మద్రాసుకి వచ్చినాడు. మేము చిన్న ఇంట్లో కూడా ఉంటున్నాడు, 3 గదులు. అక్కడ చాలాసార్లు గుర్తున్నాను. అలా వచ్చి అలా ఉంది. ఇవాళ ఎంత గాడ్, ఎంత కరుణామయుడా అనిపిస్తుంది చూస్తే. చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా వచ్చి ఇలా ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంది. వెరీ గ్రేట్. ఒక 5 minutes వాళ్ళు కూర్చుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కావాల్సింది వచ్చేసింది కదా. వస్తుందా ఏదైనా ఛానల్లో?